బ్యాక్ టు మై ఛానల్ SamSMNB అఫీషియల్. సో ఇవాళ కొంచెం కొత్తగా చెప్పిన బాగుందా లేదా చెప్పండి. సో ఏంటి ఇది అని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా నాకు డెలివరీ అయిపోయింది. సో నా డెలివరీ వీడియోస్, నా ప్రెగ్నెన్సీ వీడియోస్, అలాగే నార్మల్ వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళందరికీ, మెయిన్గా నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూడండి, చూసాక లైక్ కూడా కొట్టండి ప్లీజ్. సో ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, నాకు డెలివరీ అయ్యి వాళ్ళకి కరెక్ట్గా 21 డేస్. సో ఇవాళ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 21 డేస్ ఇవాళ మాకైతే పురుడు చేస్తారు. ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, అండ్ ఇవాళ మా చిన్ని కన్నయ్యకి నేమింగ్ సెరమనీ కూడా. అంటే మరీ గ్రాండ్గా అలా ఏం లేదు. యాక్చువల్లీ మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు. సో 3 మంత్స్లో చేద్దాము అని ఫిక్స్ అయిపోయాము. సో అందుకే ఇప్పుడు 21 డేస్కి నార్మల్గా మేము ఇంట్లోనే చేసుకుందాము, స్వీట్ అండ్ క్యూటెస్ట్గా అనుకొని చేసుకుంటున్నాం అనమాట. ఎలా చేసుకున్నాము అండ్ మా చిన్నోడికి నేమ్ రివీలింగ్ కూడా చేసేస్తున్నాము ఇవాళ. సో ఏం పేరు పెట్టబోతున్నాను అనేది కూడా మీరు చూసేయండి. సో అలాగే ఇప్పుడే ఎండింగ్ కూడా చెప్పేస్తాను, ఏమనుకోకండి. ఎందుకంటే నాకు అసలు ఇవాళ వీలు ఉంటుందో లేదో. సో మార్నింగ్ అనమాట ఇది. మార్నింగ్ అంటే ఇప్పుడు కరెక్ట్గా 11 అవుతుంది. ఇంకా అత్తమ్మ వాళ్ళు మార్నింగే అంతా క్లీనింగ్ అయిపోయింది ఇవాళ. సో 21 డేస్ అంటే మొత్తం శుభ్రం చేసుకొని, ముట్టు ఉంటుంది కదా, ముట్టు అంతా తీర్చుకోవాలన్నమాట. సో బట్టలు కూడా అన్నీ విండేసుకొని, ఇల్లు కడుక్కొని, దేవుడికి దీపం పెట్టుకుంటారు. అలాగే నాకు మా చిన్నోడికి ఇవాళ దిష్టి అంటే పురుడు చేస్తారు కదా. సో అది ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ప్రాసెస్ ఏంది అనేది కూడా నేను చూపిస్తాను. సో స్టే ట్యూన్. బాయ్ బాయ్. ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అనమాట. ఇంకా దానివల్ల కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. అండ్ ఇంకొకటి, నేను అందరిలా రియల్ వాయిస్ పెడదాం అనుకుంటే కాపీరైట్స్ అనేవి వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్స్ పెడతారు, వాళ్ళకి రావా అని డౌట్. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. నా తర్వాత మా చిన్నోడికి అయితే అత్తమ్మ స్నానం చేపించేసింది. ఇంకా నేను షార్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఐలాకు అండ్ వేపాకు రెండు మంచిగా వాటర్లో మరగబెట్టి ఆ నీళ్ళతో స్నానం చేస్తే చాలా ఫ్రెష్ ఉంటుంది. అండ్ ఏమైనా ఎలర్జీస్ కానివ్వండి, బాడీ పెయిన్స్ అలా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. నేను మా చిన్నోడైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఉయ్యాల అయితే ఫిట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మా సెకండ్ పాపది. సో కొత్త ఉయ్యాలలో వేయకుండా ఇలా పాతవి అంటే యూజ్ చేసినవి వేయాలని అంటారు కదా, ఇంకా అందుకే నేనైతే దాచిపెట్టానమాట. ఇంకా మెమొరీ కూడా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి మా ఫస్ట్ పాప ఉయ్యాల అయితే అదైతే చాలా ఘోరంగా అయితే ఉండే అనమాట. అంటే ఇప్పుడు ఈ 4 సైడ్స్ ఉన్నాయి కదా, మనకి నెట్ ఉంది కదా, ఆ వైట్ నెట్. సో మా పెద్ద పాప ఆ నెట్ని అయితే హోల్స్ చేసి ఆ హోల్స్ నుంచి బయటికి వచ్చేదన్నమాట. ఆ విధంగా యూజ్ చేసింది మా పెద్ద పాప. ఇంకా అది యూజ్ అవ్వదని చెప్పేసి ఇంకా పాడేసామన్నమాట. ఇంకా అందుకే మా చిన్న పాపకి ఈ కొత్త ఉయ్యాల తీసుకొచ్చాము తన టైంకి. ఇంకా ఇదైతే నేను దాచిపెట్టాను అనమాట. సో మాకు అప్పటికి ప్లానింగ్ ఉండే, ఇంకా అందుకే దాపెట్టాను. సో ఇప్పుడు ఇలా యూజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. మా హస్బెండ్ ఇంకా అన్న వచ్చేసి ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ సేమ్ ప్లేస్ అండి, మా పెద్ద పాపకి మా చిన్న పాపకి కూడా సేమ్ ప్లేస్, సేమ్ ఇలాగే చేసాము. సో చిన్న చిన్న మూమెంట్స్ వాళ్ళకి చేసినవి కూడా నా దగ్గర క్లిప్స్ ఇప్పటికీ ఉన్నాయి. యాక్చువల్లీ సెకండ్ పాపకి నేను అప్పుడు చాలా కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల నాకు చాలా పెయిన్స్ ఉండే అనమాట. సో క్లిప్స్ తీయడము, అలా వీడియోస్ తీయడం, చెప్పడము, మా ఊళ్ళో అయితే పనిలో బిజీ ఉండే అనమాట. ఇంకా చిన్న పాపవి ఎక్కువ లేవు మెమోరీస్, బట్ అలా కొన్ని కొన్ని ఉన్నాయి. సో అవి అయితే దాచిపెట్టాను. చెప్పాను కదా, నాకైతే నావి కానివ్వండి, పిల్లలే కానివ్వండి, అందరివి ఫ్యామిలీ కానివ్వండి,
ఇలా మెమోరీస్ తీసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఇప్పుడు కాకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటది కదా! ఇక్కడ నాకొచ్చేసి దీనికి ముందు మాకైతే దిష్టి తీశారు. అది పెట్టొచ్చో పెట్టొద్దో యాక్చువల్లీ దీపాలుంటాయి కదా! ఇంకా అందుకే దానివల్ల ఏమన్నా కాపీరైట్ ఇష్యూ కానివ్వండి, స్ట్రైక్స్ పడతాయని చెప్పేసి నేను అది పెట్టట్లేను. సో యూట్యూబ్ అంటే అసలు మామూలు విషయం కాదు. ఎన్ని వీడియోస్ చేస్తే ఎంతో జాగ్రత్తగా పెడితేనే మనం సక్సెస్కి రీచ్ అవుతాము. సో నాకు ఆ డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇంకా మాకైతే దిష్టి తీసాక ఇలా నీళ్ళు నాకైతే చెప్పడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం రావట్లేదు. ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసి ఉంటుంది. వాళ్ళ ఇళ్ళలో చేస్తారు కదా! ఇంకా మేమైతే బావికి పోయినాము. బావిలో నుంచి నీళ్ళు తీసుకొని ఇంట్లోకి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా అవే వాటర్ ఇప్పుడు నేను బావిలో నుంచి వాటర్ తీసాను కదా! ఆ వాటర్ దాచిపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే నేను మా చిన్నోడు స్నానం చేయాలంట. ఇలాంటి సంప్రదాయాలు చాలా ముచ్చటగా అనిపిస్తాయి కదా! ఇక్కడైతే అందరూ హడావిడిగా ఉన్నారు. ఇంకా అందరము బొట్లయితే పెట్టుకుంటున్నాము. మా చిన్నోడికైతే మా అత్తమ్మ ఉయ్యాలలో వేసే ముందు గుడాలు ఉడకబెట్టి ఇలా ఉయ్యాలలో వేస్తారు కదా! ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను ఆ టైంకి. సో కొన్ని క్లిప్స్ అయితే వెనక ముందు పెట్టిన అడ్జస్ట్ అవ్వండి. సో ఇక్కడ అయితే డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా అయ్యింది. ఇంకా కావాలి మీకు ఎవరికన్నా మా ఫస్ట్ పాపవి, చిన్న పాపవి మెమోరీస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి, పెట్టేస్తా. నాకైతే చాలా ఇష్టం ఇలా పెట్టడము. సో మేనత్త వచ్చేసి ఇలా అల్లుడినైతే ఉయ్యాలలో వేస్తుంది. సో తనే మేనత్త. ఇంకా చూస్తున్నారు కదా మా కన్నయ్యనైతే ఉయ్యాలలో వేసేసినాము. సో ఈ డ్రెస్ అయితే మా హస్బెండ్ తెచ్చిండు, చాలా క్యూట్. యాక్చువల్లీ నాకు పంచ అంటే ఇలా వేస్తారు కదా, కుర్తా ఏమంటారో తెలీదు. సో అలా వేయాలని ఉండే, బట్ వీడు కోఆపరేట్ చేస్తాడో చిట చేస్తాడో ఏమో అని చెప్పేసి ఇలా కొంచెం కంఫర్ట్గా ఉండే డ్రెస్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా మా పెద్ద మనుషులు అయితే ఉయ్యాలలు ఊపుతున్నారు, చూస్తున్నారు కదా. మా ఇంట్లో అయితే పిల్లల సందడి ఎక్కువ ఉంటుంది. సో అంతే కదండి. ఇక్కడ మా అత్తమ్మ, మా మామయ్య వచ్చేసి ఇలా పెడుతున్నారనమాట గొలుసు, కత్తి బిళ్ళలో గొలుసు అండ్ కడాలు మా చిన్ని కన్నయ్యకి. సో మా ఇంట్లో ఫస్ట్ వారసుడు వీడే అనమాట. సో ఇంకా లాడంటే లాడు పిల్లగాడు. సో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకా ఏదైతే చెప్తున్నామో మీకైతే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడ మా చిట్టి తల్లులు, తమ్ముళ్ళకైతే తమ్ముడు అండ్ బొమ్మర్ది. సో ఇక్కడ మా ఇద్దరు పిల్లలు అండ్ కోడలు కూడా ఉంది. కోడలికి అయితే బొమ్మర్ది కదా. సో ఉయ్యాలలో అయితే ఊపేస్తున్నారు. ఇక్కడ మా మామయ్య అయితే తనకి చిన్నోడికైతే కడాలు అయితే పెడుతున్నారు. యాక్చువల్లీ ఇంకొకటి పిల్లలకి ఎక్కువ కాటిక అది ఇది పెట్టొద్దు అని డాక్టర్స్ చెప్తారు కదా. సో అలా పెట్టొచ్చా పెట్టకూడదా కామెంట్ చేయండి. అండ్ డెకరేషన్ ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. సో ఇలా అందరం కలిసి చిన్నైతే ఉయ్యాలలో వేసేసాము. సో మా చిట్టి బాబుది పేరు ఏంటనేది నేను అక్కడ మా అక్క పేరు పెట్టేటప్పుడు అదే వాయిస్ ఓవర్ పెడతాను, కామెంట్ చేయండి ఏం నేమ్ పెట్టామనేది. అండ్ నేను షార్ట్ వీడియో కూడా పెట్టేశాను అనమాట. ఎంతమంది చూసారో కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. సో చూడండి వీళ్ళైతే యాక్చువల్లీ పాట పెట్టాము, ఉయ్యాల పాట, అదే పాట పాడుతున్నారు. అది పెడితే కాపీరైట్ వచ్చింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఫైనల్గా అందరం ఇలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ గుడాలు అయితే తింటున్నారనమాట. సో ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకోళ్ళకి షేర్ అవుతుందన్నమాట. సో బాయ్.